ఎక్కడ చూసినా విషాద గీతికలు, విషాదకరమైన సమాచారాలు. జనవరి నెల మేబీ 14వ తారీఖు అనుకుంటా, నేను వైజాగ్ జిల్లా అనకాపల్లి అనే ప్రాంతానికి వెళ్ళాను. అంతర్వేది పాలెం నుంచి అనకాపల్లి ప్రాంతానికి మీటింగ్ నిమిత్తం వెళ్ళాను. అనకాపల్లిలో ఎంటర్ అవటంతో స్థానిక దైవ సేవకుడు చెప్తూ, అన్నా, ఈ మధ్య మా అనకాపల్లిలో ఒక ఘోరమైన సంగతి జరిగింది, మీకు తెలుసా అన్నాడు. నాకు అంత న్యూస్ పేపర్ చూసే అలవాటు లేదు, ఈ సోషల్ మీడియాతో కూడా అంత ఎక్కువ పరిచయం నాకు లేదు, ఏం జరిగింది అన్నా. మా ప్రాంతంలో 8వ తరగతి చదివే చిన్న బాబు, మేబీ 13 సంవత్సరాల చిన్న బాబు 5 సంవత్సరాల పసిబిడ్డను చెరిపేశాడయ్యా. హేయమైన కార్యం చేశాడయ్యా. అయ్యా బాబు వయసు ఎంత? 13 సంవత్సరాలయ్యా. ఆ చిన్న పాప వయసు ఎంత? ఎల్కేజీ చదువుతున్న బిడ్డ 5 సంవత్సరాలు కూడా నిండని ముక్కు పచ్చలారని పసిబిడ్డను. నాకు అర్థం కాక, అసలు తప్పిలా చేయాలి, ఇలా పాపం జరుగుతుందని 8వ తరగతి చదివే ఆ చిన్న బిడ్డకి ఈ విషయం ఎలా తెలిసింది అని అంటే, పోలీసు ఇంట్రాగేషన్లో తెలిసిందట. 8వ తరగతి చదివే బాబు ఒకరోజు వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ చూస్తూ ఉంటే తల్లి సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ వీడియోస్ ఉన్నాయట. కన్న తల్లి సెల్ ఫోన్లో అశ్లీలమైన బూతు బొమ్మలు ఉండటం చూసి ఈ 8వ తరగతి చదువుతున్న ఈ బిడ్డ తల్లి ఫోన్లో ఉన్న ఆ ఫోర్నోగ్రఫీ వీడియోలు చూసి పాపం ఎలా చేయాలో నేర్చుకొని చూసి కాముకత్వాన్ని రేపుకొని 5 సంవత్సరాల పసిబిడ్డను చంపేశాడు, అత్యాచారం చేశాడు. కావాలంటే ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ లైవ్లో అది చూపించబడుతుంది. తల్లిదండ్రులు దారి తప్పిపోతున్నారు. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా తల్లి దారి తప్పిపోతుంది, కూతురు దారి తప్పిపోతుంది, తండ్రి దారి తప్పిపోతున్నాడు. తండ్రి అడుగుజాడలను పిల్లలు కూడా వెంబడిస్తున్నటువంటి పరిస్థితి. క్రైస్తవ జనమా, ఈ రాత్రి నా హృదయంలో దేవుడు పెట్టిన భారం, ఓ మంచి మాదిరికరమైన తల్లిగా, ఓ మంచి మాదిరికరమైన తండ్రిగా ఈ రాత్రి నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.